హనుమకొండ వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్డులోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకాలు నిర్వహించాలని ఆలయ అధ్యక్షులు దామోదర్ మీడియాకు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవి ప్రసాద్, నోజ్, ఆకాష్, శ్రీకాంత్, రణధీర్ రెడ్డి, పల్లె సంజీవ్ రెడ్డి, ప్రధాన అర్చకులు జగన్మోహన్ శర్మ, అర్చకులు ప్రవీణ్ శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది కాకతీయుల నాటిది. భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం కాకతీయుల కాలం నాటిది. ఇది క్రమక్రమంగా వడ్డేపల్లి వాస్తవ్యులు అందరూ కలిసి దీన్ని చాలా అభివృద్ధి చేసినారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మాకు సహకరించినారు, మీడియా కూడా సహకరించింది. ప్లస్ మన అందరు కలిసి ఈ దేవస్థానాన్ని ఒక రూపురేఖలు చేసినాం. దీన్ని మా వడ్డేపల్లి దొరకా నుంచి మొదలు పెడితే ప్రతి కులస్తులు దీనికి అందరూ వడ్డేపల్లి వాస్తవ్యులు క్రమేపీ మంచి ఎంకరేజ్ చేసి గుడిని అభివృద్ధిలో ముందుకు నడిపించారు. మా ఎమ్మెల్యే గారు కానీ, మా మాజీ కార్పొరేటర్ గారు కానీ వాళ్ళందరూ కూడా ప్రణయ్ భాస్కర్ కాలం నుంచి కూడా దీన్ని సహకరించింది. చాలా పురాతనది, చాలా పవర్ఫుల్ దేవస్థానం ఇది. ఉమారామలింగేశ్వర స్వామి అంటే విత్ నాగాభరణం కంఠంతో పాము ప్రతి సోమవారం తప్పకుండా వస్తుంది దేవాలయంకు, దర్శనం చేసుకుంటుంది. చాలా ప్రసిద్ధి ఇది. ఈ దేవాలయంలో ఏది కోరుకుంటే అది 100% జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది కాకతీయులు మన ఓరుగల్లులో కూడా ఏదేది దేవస్థానంలో ఉన్నాయో, వరంగల్ కోట కానీ, 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప కానీ, వాటి చరిత్ర ఎంతో దీని చరిత్ర కూడా అంతా. దీని గురించి ఇక చెప్పడం మనతోటి కాదు. ఇక ఈ మీడియా మిత్రులకు ధన్యవాదములు. నా పేరు బోదాస్ దామోదర్, ఈ గుడికి చైర్మన్. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రాంత వాసులందరికీ కూడా శివరాత్రి పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళొక మహా పర్వదినము. 3 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమై రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం వరకు కూడా ఈ పూజలు ఇలానే జరుగుతుంటాయి. వాళ్ళ దరిదాపుల్లో ఒక 30 నుంచి 40 వేల మంది ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరము మేము రాత్రిపూట ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా శివ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ శివ కళ్యాణంలో మరి దాదాపు రాత్రిపూట ఒక 5,000-6,000 మంది రోడ్డు మీద కూర్చొని ఇది వీక్షిస్తారు. తర్వాత పల్లకి సేవ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి పర్వదినమున ఆ శివుని అభిషేకం చేసుకుంటే అందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయని కూడా తెలియజేయడం జరుగుతుంది. కావున భక్త మహాదేవులు కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని ఎక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఆ దేవాలయాన్ని వెళ్ళి సందర్శించుకుంటే ఆ శివుని ఆజ్ఞ మీ అందరిపై ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు. నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ